హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే mdx ప్లస్ ndy ఫామ్లో ఉంటుంది. ఓకే, mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి, ఇక dx ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్తాం. సో dxని కామన్ తీసేస్తే అదంతా dx కోఎఫిషియంట్ అంతా m అవుతుంది. అలానే dy టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్తాం, మైనస్ ఆఫ్ అవుతుంది. సో dy కోఎఫిషియంట్ అంతా n. సో అలా చేసిన తర్వాత mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అదేవిధంగా nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. రెండు ఈక్వల్ అవుతే ఎగ్జాక్ట్ అవుతుంది. ఓకే, mని మీరు yతోనే ఎందుకు చేస్తున్నారు సార్, xతో చేయొచ్చు కదా. సో mని yతోనే చేయాలి. దట్ ఈస్ ద వర్కింగ్ రూల్ టు సాల్వ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సరే. సో దీని తర్వాత రెండు ఈక్వల్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఇంటెగ్రల్ mdx, ఇక్కడ y కాన్స్టెంట్, y ఈజ్ ఎ కాన్స్టెంట్, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. సో ఇది అన్నమాట వర్కింగ్ రూల్. ఓకే, సరే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్స్ dx టర్మ్స్ అన్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. సో అప్పుడు e పవర్ x ఇంటూ సైన్ y ఉంటుంది, మైనస్ ఆఫ్ అవుతుంది y ఇంటూ సైన్ xy, సైన్ ఆఫ్ xy. అది సైన్ x టర్మ్ సపరేట్ కాదు, y టర్మ్ సపరేట్ కాదు, సైన్ ఆఫ్ xy కలిపి ఉందన్నమాట. సో dx ప్లస్ అదేవిధంగా e పవర్ x ఇంటూ కాస్ y, మైనస్ ఆఫ్ అవుతుంది dy టర్మ్ ఇటు సైడ్ వస్తే, ఇక్కడ కూడా కాస్ x ఇంటూ కాస్ y కాదు, కాస్ xy కలిపి ఉంది, dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని నేను mdx ప్లస్ ndyతో కంపేర్ చేస్తాను. కంపేరింగ్ the above equation with capital M dx plus capital N dy is equal to 0, we get capital M అంటే dx కోఎఫిషియంట్ ఇదంతా. సో capital M is equal to e పవర్ x ఇంటూ sin y మైనస్ y ఇంటూ sin xy. ఓకే, ఇప్పుడు mని మనం yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు టూ టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు xని అలానే పెట్టేయాలి, yతో మాత్రమే చేయాలి. x సపరేట్ టర్మ్ ఉందనుకో, దాని వాల్యూ 0. ఓకే, ఎస్, ఇక్కడ y టర్మ్ ఉంది, ఇక్కడ e పవర్ x టర్మ్ ఉంది. అంటే నువ్వు ఓన్లీ సైన్ వైని డిఫరెన్షియేటింగ్ yతో చేయాలి. సైన్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ y, మిగిలింది అలానే రాసుకో. సో e పవర్ x అలానే రాశాను, సైన్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ y. ఓకేనా, ఎస్. మైనస్ ఆఫ్ ఉంది ఇక్కడ, జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ y టర్మ్ ఉంది, ఇక్కడ y టర్మ్. సో y, ఇక్కడ కూడా y ఉంది. సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. uv టూ టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు uv హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం, uv డాష్ ప్లస్ vu డాష్. ఓకే, సో ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సార్ మీరు యూని దీన్ని ఎందుకు తీసుకున్నారు, దీన్ని తీసుకోవచ్చు కదా. ఎస్, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇది వస్తుంది, మళ్ళీ ఇది ప్లస్లో ఏదైనా ఒకటి. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నా. u అంటే అది అలానే రాస్తున్నాను. v డాష్, చూడండి ఇక్కడ సైన్ xy ఉంది కదా, ఆ xyని నేను x అనుకున్నాను, కలిపి ఉంది, అది సపరేట్ టర్మ్ కాదు.
సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్ ఎక్స్వై. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి దేంతో? వైతో. ఓకే, సరే. సైన్ ఎక్స్వైని ఈ ఎక్స్వైని ఎక్స్ అనుకున్నాం కాబట్టి సైన్ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్వై. మళ్ళీ ఇప్పుడు ఎక్స్వైని నేను ఎక్స్ అనుకున్నా కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్వైని. సో వైతో చేస్తున్న వైకి 1 అవుతుంది డిఫరెన్షియేషన్ ఇంటూ ఎక్స్ కాబట్టి పక్కన ఎక్స్ ఉంటుంది. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఇది సైన్ ఇదంతా ఎక్స్ లాగా ఉందనుకోండి, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్వైని నువ్వు వైతో డెరివేటివ్ చేయాలి. ఎక్స్వైని ఎక్స్ లాగా అనుకున్నావు, వైకి 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్. ఓకే, యు వి డాష్ అయిపోయింది ప్లస్ వి యు డాష్. వి అంటే ఏంటి ఇక్కడ? సైన్ ఎక్స్వై. సైన్ ఎక్స్వై వి రాసిన యు డాష్ వైకి డెరివేటివ్ 1, సో అది రాయనవసరం లేదు. ఓకేనా? ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై. మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ వై ఫస్ట్ ఒక ఆర్డర్లో రాద్దాం. ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై కాస్ ఎక్స్ వై. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ వై. ఓకే, సో ఇది అనమాట ఎంని వైతో చేసాం. ఇప్పుడు ఎన్ని డో ఎం బై డో వై కనుక్కున్నాం కదా, అలానే ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ రాస్తున్నాను. సో ఎన్ ఏంటి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ వై. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. డో ఎన్ బై డో ఎక్స్. సో ఇప్పుడు నువ్వు ఓన్లీ ఈ రెండిట్లో ఎక్స్తో మాత్రమే చేయాలి, వై టర్మ్స్ నీకు అవసరం లేదు. ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే ఇంటూ కాస్ వై అలానే రాస్తున్నా. మైనస్ కామన్ తీస్తున్నా ఇక్కడ కూడా. సో ఎక్స్ వేరియబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే రెండు వేరియబుల్స్ మల్టిప్లస్లో ఉన్నాయంటే యువి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. యువి డాష్ ప్లస్ వి యు డాష్. ఓకే, సో కాబట్టి యు రాస్తున్నాను. ఎస్, సైన్ ఎక్స్వై డెరివేటివ్ కాస్ ఎక్స్వై. మళ్ళీ ఎక్స్వైని ఎక్స్ అనుకున్నాను, ఎక్స్వైకి డెరివేటివ్ ఏమవుతుందంటే ఎక్స్కి 1 పక్కన వై అవుతుంది. కాబట్టి సైన్ ఎక్స్వైకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? కాస్ ఎక్స్వై. మళ్ళీ ఎక్స్వైకి డెరివేటివ్ ఎక్స్తో చేస్తే ఎక్స్ ఇంటూ వై, ఎక్స్కి 1 వై అట్లానే ఉంటుంది. యు వి డాష్ అయిపోయిందా? ప్లస్ వి అంటే సైన్ ఎక్స్వై. యు డాష్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1. ఓకేనా? యు వి డాష్ ప్లస్ వి యు డాష్. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై. మైనస్తో మల్టిప్లై చేయండి. సో మైనస్ ఎక్స్ ఇంటూ వై కాస్ ఎక్స్ వై. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది సైన్ ఎక్స్ వై. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ అయిపోయాయి. So therefore dou m by dou y is equal to dou n by dou x. Therefore given equation is an exact DE. Given equation is an exact DE. మరి exact అయినప్పుడు solution ని find out చేయాలి. Solution to the given DE is. సో ఫార్ములా ఏంటంటే ఇంటెగ్రల్ ఎం డిఎక్స్, ఇక్కడ వై కాన్స్టెంట్ ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది ఫార్ములా. ఇంటెగ్రల్ ఎం డిఎక్స్, ఎం అంటే మొత్తం రాసేసేయండి, మన దగ్గర ఉంది చూడండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ వై ఇంటూ సైన్ ఎక్స్ వై. ఓకే, ఎం రాసేసాను. డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్. ఒక్కసారి ఎన్లో ఉన్న టర్మ్స్ ఇవే కదా, ఎక్స్తో ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్స్ వేరియబుల్ ఉండకూడదు. ఎక్స్ ఉంది తీసుకోవద్దండి, ఎక్స్ ఉంది తీసుకోవద్దు, ఏం లేవు. కాబట్టి 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఇలా ఇంటిగ్రేషన్ చేయాలి కదా ఈ ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని కూడా. సో సైన్ వై కాన్స్టెంట్, వై టర్మ్ కాన్స్టెంట్ అవుతుంది.
కంటిన్యూషన్ sin y ఇంటూ e పవర్ x dx. ఓకేనా? మైనస్ ఇక్కడ y కాన్స్టెంట్. కొంతమంది సైన్ xy టర్మ్ ఉంది కదా సార్, y బయటికి రాస్తారు, సైన్ ఆఫ్ అది. ఓకే, దాన్ని బయటికి తీయలేం, y అలానే ఉంటుంది. y పక్కన రాశాను, ఇంకా సైన్ xy dx is equal to c 0 into dy 0 sin y into e పవర్ x కి డిఫరెన్షియేషన్ e పవర్ x మైనస్ y ఇంటూ, చూడండి మళ్ళీ sin y కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ xy. మళ్ళీ దేన్ని x అనుకున్నావు, xyని, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయి. నువ్వు xతో చేయాలి, dx ఉంది, xకి 1 పక్కన y అంటే ఆ yని డినామినేటర్లో వేయాలి, ఇంటిగ్రేషన్లో ఉన్నాం కాబట్టి. sin ax కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ax బై a. ఓకే, సో అది సి y క్యాన్సల్. సో e పవర్ x ఇంటూ sin y మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాస్ xy ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఆర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ డిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా డి థీటా. సో ఆ ఎక్స్ కామా వైలో లేకుండా ఇప్పుడు ఆర్ కామా థీటాలో ఉంది. సో అంటే మనము చూడండి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇంతకుముందు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తున్నాము ఇచ్చిన ఈక్వేషన్ని. ఇప్పుడు ఎండి థీటా ప్లస్ ఎన్డిఆర్. ఓకేనా, దాంతో ఫస్ట్ కంపేర్ చేద్దాం. సో అదేవిధంగా ఇంతకుముందు ఎమ్ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, ఎన్ని ఎక్స్తో చేస్తున్నా. ఇప్పుడు ఎంని వైతో కాదు, ఇదో ఇక్కడ వై అంటే ఇక్కడ ఆర్ అనమాట, కంపేర్ చేసుకుని దాంతో డో ఎం బై డో ఆర్, ఎంని ఆర్తో చేయాలి. మళ్ళీ డో ఎన్ బై ఇంకా ఎక్స్ ఇక్కడ థీటా అనమాట. సో ఆ రెండు ఈక్వల్ అయితే సొల్యూషన్ రాస్తాం. ఇంటెగ్రల్ సొల్యూషన్ ఏంటి, ఎం డిఎక్స్ కాదు, ఎం డిఎక్స్ అంటే ఇక్కడ డి థీటా. వై కాన్స్టెంట్, ఇంతకుముందు వై కాన్స్టెంట్, ఇప్పుడు ఆర్ కాన్స్టెంట్, ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్, ఇప్పుడు కూడా ఎన్ఏ, నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్, ఇప్పుడు నాట్ ఇన్వాల్వింగ్ థీటా, థీటాతో ఇన్వాల్వ్ రావద్దు. ఓకేనా, ఇది అన్నమాట వర్కింగ్ రూల్. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఫస్ట్ డి థీటా ఇట్లా రాద్దాం, ఆర్ ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా డి థీటా, ఎం డి థీటా ప్లస్ ఎన్డిఆర్ లాగా, ఆర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా డిఆర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం దీంతో కంపేర్ చేస్తాం. కంపేరింగ్ the above equation with ఏంటి ఎం డి థీటా ప్లస్ ఎన్డిఆర్, దీంతో కంపేర్ చేస్తే సో అప్పుడు ఎం అంటే ఇదే కదా ఇదంతా. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఎంని ఇంతకుముందు వైతో చేసాము, ఇప్పుడు దేంతో చేయాలి, ఆర్తో చేయాలి, డో ఎం బై డో ఆర్. ఇంతకుముందు చూడండి ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై, ఎం డి థీటా ప్లస్ ఎన్ డిఆర్. సో ఎంని మనము వైతో చేసాం, ఇప్పుడు ఆర్తో చేయాలి. ఎస్, సో ఆర్ యొక్క డిఫరెన్షియేషన్ 1 మల్టిప్లైర్లో ఉంది, ఇది ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఆర్కి డెరివేటివ్ 1 1 ఇంటూ సైన్ థీటా, ఇదంతా ఇలానే రాసేయాలి, థీటాతో చేయకూడదు, 1 ఇంటూ. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని మనం థీటాతో చేయాలి, ఆర్ సపరేట్గా ఉంది 0 దాని వాల్యూ, సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ కాస్ థీటా మైనస్ కాస్ థీటాకి డెరివేటివ్ మైనస్ సైన్, ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అయినా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అయినా రెండు ఒకటే. సో దేర్ ఫోర్ డో ఎం బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో థీటా.
therefore given equation is an exact DE. ఓకే, అప్పుడు సొల్యూషన్ రాస్తాను. ఎం డిఎక్స్ కాకుండా ఏం రాయాలి, ఎం డి తీటా. వై కాన్స్టెంట్ ఇంతకుముందు, ఇప్పుడు ఆర్ ఈజ్ కాన్స్టెంట్. టర్మ్స్ ఇన్ ఎన్, క్యాపిటల్ ఎన్, నాట్ ఇన్వాల్వింగ్ ఇంతకుముందు ఎక్స్, ఇప్పుడు తీటా. ఇంతకుముందు డివై, ఇక్కడ డిఆర్. ఓకే, ఇంటెగ్రల్ ఎం అంటే ఇదే కదా, సో ఆర్ ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా డి తీటా ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ తీటా. తీటాలు ఉండకూడదు. ఆ టర్మ్ ఏంటి, ఇక్కడ తీటా ఉంది, అది తీసుకోవద్దు, అది తీసుకోవద్దు, ఆర్ తీసుకో. డిఆర్ ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను, చూడండి. ఆర్ కాన్స్టెంట్, సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ కాస్ తీటా, ప్లస్ కాస్ తీటాకి ఇంటిగ్రేషన్ సైన్ తీటా. ఓకేనా, ప్లస్ ఆర్కి ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ బై 2, ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2 ఎలా రాస్తాము, సో ఆర్కి ఆర్ స్క్వేర్ బై 2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.